ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. మరి వాక్యాన్ని చూసినట్లయితే దొంగతనానికి మాత్రమే వస్తాడు కదండి. మరి చాలా సందర్భాల్లో మన ఇంటికి పిలవకుండానే కొంతమంది మరి చుట్టాలు వస్తూ ఉంటారు కదండి. వచ్చినప్పుడు మరి వారిని వీళ్ళు ఎందుకు వచ్చారబ్బా అనుకుంటాం కదా మనం. అదే రీతిగా మరి కొన్ని సందర్భాల్లో మరి కొన్ని గృహాల్లోకి కొంతమంది దొంగలు అనే వాళ్ళు వస్తూ ఉంటారు. మరి దొంగలు వచ్చినప్పుడు దొంగకి ఎప్పుడైనా ఇన్విటేషన్ ఇవ్వాలండి. దొంగకి మా ఇంటికి రండి అని చెప్పాలండి. దొంగ ఎప్పుడు చెప్పి రాడు. వాడికి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే, ఏది మంచిగా కనపడితే అక్కడికి మాత్రమే వెళ్తాడు. ఎందుకంటే దొంగ స్వభావం ఏంటంటే, ఎక్కడైతే బాగుంటుందో, ఎక్కడైతే సమృద్ధిగా ఉంటుందో వాడంతా కూడా చెక్ చేసుకుంటాడు కదండి. అంతా పరిశీలిస్తాడు. మరి పరిశీలించి ఇక్కడ నాకు లాభం వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే ఆ గృహంలోనికి చొరబడతాడు. అదే రీతిగా ఇక్కడ మనం చూసినట్లయితే మరి దొంగతనానికి మాత్రమే వస్తాడు. మరి అంత మాత్రమే కాదు కానీ దొంగ ఏం చేస్తాడండి, నాశనం చేయడానికి మరి దొంగ నాశనం కూడా చేస్తాడు కదండి. దొంగ ఎందుకు వస్తాడండి? మన దగ్గర ఉన్న విలువైన వాటిని దొంగిలించడానికి వస్తూ ఉంటాడు కదండి. మరి ఈ లోకంలో దొంగల గురించి అయితే నేను చెప్పట్లేదు, కానీ మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవునితో మన మంచి సహవాసంలో ఆయనతో మనం మరి ఒక సహవాసంలో మనం ఉంటున్నప్పుడు మరి సాతాను గడంట ఎవరు బాగున్నారా, బాగోలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాడు ఎవరైతే దేవునితో సహవాసంలో ఉంటారో, ఎవరైతే దేవునిలో బలంగా ఉంటారో, ఎవరైతే దేవుని పట్టుకుని గోజాడుతూ ఉంటారో మరి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే మరి దేవుడట పాడైన వాళ్ళని, మనం గతంలో చెప్పుకున్నాం, దేవుడు పాడైన వాళ్ళని బాగు చేస్తాడట. మరి సాతానుగాడు ఏం చేస్తాడు? బాగున్న వారిని పాడు చేసి ఆడుకుంటాడు. అదే రీతిగా సాతానుగాడు ఎవరైతే మొదటిగా చూసినట్లయితే దేవునిలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో గమనిస్తాడు. ఆ స్థితి నుండి నిన్ను పడేయాలని చూస్తాడు. ఇంకా ఆ స్థితి నీకు దూరం అయిపోయేలా చేస్తాడు. ఎందుకంటే దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉంటే, దేవునిలో నువ్వు బలంగా ఉన్నట్లయితే మరి వాడికి దూరం అయిపోతావు కదా, వాడికి దొరకని స్థితిలోకి వెళ్ళిపోతావు. ఎందుకంటే మరి సాతాను ఏం చేస్తాడంటే, వాడు దేవునితో మనకున్న సంబంధాన్ని తెంచేయాలని చూస్తాడు. ఎందుకంటే వాడికి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏంటంటే మనల్ని దేవుని నుంచి దూరం చేయడమే. ఎందుకంటే నీ ఆత్మీయ స్థితిని పాడు చేయాలని చూస్తాడు. ఆయనతో నీకున్న సహవాసాన్ని కట్ చేస్తాడు. వాడు నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తాడు. ప్రార్థన అంటే నీవు ఆయనతో మాట్లాడడం, వాక్యం చదవడం, అంటే ఆయన అంత మాత్రమే కాదు కానీ ఆయన నీతో మాట్లాడడం అనమాట. మరి చూడండి, ప్రార్థన చేసినప్పుడు మనం ఊరికే మన అవసరతలు అన్నీ ఆయనకి చెప్పేస్తూ ఉంటాం కదండి. దేవుడా, ఇది నా సంగతి, ఇది నేను ఎలా ఉన్నాను, నా బిడ్డలు ఎలా ఉన్నాను, నా భర్త ఎలా ఉన్నాడు, నా పరిస్థితి, నేను ఎలా ఉన్నాను తండ్రి, నన్ను బాగు చేయ తండ్రి, నాకు సహాయం చేయ తండ్రి, నా పరిస్థితులు మార్చుతండ్రనో ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుని సన్నిధిలో. అందరూ చేస్తారండి ప్రార్థన, అందరూ చేస్తారు. కానీ బైబిల్ మాత్రం కొంతమంది మాత్రమే చదువుతారు. దేవునితో మనం మాట్లాడేస్తాం, కానీ దేవుడు మనకేం చెప్తున్నాడో వినడానికి మనం ఇష్టపడం కదండి. కానీ అది పక్కన పెడితే మనం దేవునితో మాట్లాడతాం సరే, కానీ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడా అనేది మాత్రం చాలా మరి ప్రాధాన్యత కలిగినదనమాట. దేవునితో మనం మాట్లాడటం ఒక ఎత్తు అయితే, దేవుడు మనతో మాట్లాడటం
అది ఎంత ధన్యత అండి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన జీవితాల్లో చాలా సందర్భాలు ఆయన మనల్ని సరిచేయడానికి చూస్తూ ఉంటాడు. చూడండి, ఒక ఒక ప్రాంతంలో ఒక భయంకరమైన జంతువులు తప్పిపోయే క్రూరమైన తోడేళ్ళు, పులులు, అలాంటి సింహాలు, అటువంటి భయంకరమైన క్రూరమైన జంతువులు తప్పిపోయి ఒకవేళ మనమున్న ప్రాంతాలకి, మనమున్న ప్రదేశాల్లోకి చొరబడినట్లయితే మరి అధికారులు హెచ్చరిస్తూ ఉంటారు కదండి, మీ ప్రాంతాల్లోకి క్రూరమైన జంతువులు వచ్చాయి, సో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామండి. వెంటనే మనం బందోబస్తు కింద మన చుట్టూ కూడా మన సరౌండింగ్స్ అన్నీ కూడా మనం భద్రపరిచేసుకుంటాం. ఏ హాని మనకు రాకుండా మరి అన్నీ కూడా సరి చేసుకుంటాం కదండి. మరి ఇంట్లోంచి బయటికి తలుపులు మరి లాక్ చేసేసుకుంటాం, డోర్స్ అన్నీ. మరి ఎంతవరకు మనకు వీలైతే అంతవరకు కూడా మనం మన సరౌండింగ్స్ అన్నీ భద్రపరిచేసుకుంటాం. మరి చాలా జాగ్రత్తగా ఉంటాం కదండి. మరి చెప్పాలంటే మనకి నిద్ర కూడా పట్టదు. ఎందుకంటే ఏ నిద్ర పడితే ఎక్కడి నుంచి ఎలా వచ్చేస్తుందో, ఎలా దాడి చేస్తుందో, ఏ మూల నుంచి దాడి చేస్తుందని వివిధ రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కదండి. మరి మరి లోకంలో క్రూరమైన జంతువుల గురించి, మరి మన మీద అవి దాడి చేస్తాయని, మన ప్రాణాల గురించి మనం అంత ఆలోచిస్తాం కదా. మరి 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 ఈ లోకంలో మనమే అంత ఆలోచిస్తే మరి దేవుని రాజ్యానికి మనం చేరుకోవాలంటే చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట మరి చెప్తా ఉంటాను ఏంటంటే, మరి ఏర్పరచబడిన వారిని సైతం మరి సాతాను గాడు పడేస్తాడంట. ఏర్పరచబడిన వారిని కూడా పట్టేసుకుంటుందంటే మనం ఎంతండి. మరి ఆ పరిస్థితులు మనం దొరకకూడదు అని అంటే మనం ఒక్కటే మార్గం అండి, వాక్యంతో మనం ఉదక స్నానం చేయాలి. మరి చూడండి, కీర్తన 119వ అధ్యాయం 105వ వచనంలో మనం చూసినట్లయితే, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చూడండి, ఆయన వాక్యం అంట మన పాదాలకు దీపముగా ఉంటుంది, మన త్రోవకు వెలుగై ఉంటుంది. అంటే మన మార్గాన్ని అది చూపిస్తుంది మనకి. చూడండి, మరి ఒకటి మనం చూసుకున్నట్లయితే మన త్రోవకు వెలుగుగా ఉంటుందంట. చీకటిలో నడవకుండా మనకి ఒక వెలుతురుని, అంటే మన మార్గాన్ని మనకి నిర్దేశిస్తుంది, మన మార్గాన్ని మనకి చూపిస్తుంది. ఎందుకంటే చీకట్లో మనం నడిచినట్లయితే ఏ గోతిలో పడతామో, లేకపోతే ఎక్కడ జారి పడతామో మనకే తెలియదు కదండి. ఎందుకంటే చీకటిలో భయంకరమైన జంతువులు మనకి ఎదురుపడుతూ ఉంటాయి. ఏ పాములు ఉంటాయి, క్రూరమైనవి ఏముంటాయో మనకు తెలియదు. వాటి నుంచి మనల్ని రక్షించుకోవాలి అంటే మనకి మరి వెలుగు కావాలి. వెలుగు మనతో ఉన్నప్పుడు మనం ఎంత మాత్రం పడిపోం. ఆ వెలుగు మనకి ఉండాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి, మరి దేవుని వాక్యం అంట మన పాదాలకు దీపం. ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నట్లయితే మనలో పాపం ఉండదంట. చూడండి, 119:50 వచనం చూసినట్లయితే, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. దేవుని వాక్యం మన పరిస్థితుల్లో మనకి నెమ్మది కలిగిస్తూ ఉంటుంది. నెమ్మది లేని పరిస్థితులు, భయంకరమైన బాధలు, మనసు మరి బాధలో ఉన్నారా, మరి నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నారా, చుట్టూ భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇవన్నిటిలో కూడా మనము మరి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సాధారణంగా ఎవరు కూడా బైబిల్ చదవడానికి ఇష్టపడరు, ప్రార్థన చేయడానికి ఇష్టపడరు, కానీ బాధపడతా ఉంటారు. ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడతాం కదండి. మనం పంచుకోవాల్సింది ఇతరులతో కాదండి. ఇతరులతో పంచుకున్నప్పుడు ఇతరులు ఇంకొకరితో షేర్ చేసుకుంటారు, ఆ ఇంకొకరితో అలాగా నీ బాధ ప్రచారం అవుతుంది తప్ప నీ బాధ తెరదు. నీ బాధ తెరాలంటే ముందుగా దేవుని వద్దకు నువ్వు రావాలి. నువ్వు దేవుని వద్దకు వచ్చినప్పుడు దేవుని వద్దకు వస్తాడు. ఒకవేళ నీ బాధతో నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు నిన్ను ఓదార్చడం పక్కన పెడితే నిన్ను మరి ఎగతాళిగా చూస్తారేమో. మరి నీ మాటలు వినడానికి కూడా వారు బహుశా ఇష్టపడకపోవచ్చు కొన్ని సందర్భాలను బట్టి. కానీ దేవుడు అట్టి రీతిగా ఉండడండి. నేను ఓదార్చేవాడు, నీ పరిస్థితిని సరిచేసేవాడు, నీ సమస్త మార్గాల్ని సరిదిద్దేవాడు, నీ చీకటిలో నడుస్తున్నప్పుడు చీకటి లాంటి నీ బ్రతుకులో వెలుగును నింపే శక్తివంతుడు. మరి ఈ లోకంలో సాతానుగాడు మన పట్ల పొంచి ఉన్నాడండి. మరి పొంచి ఉన్నప్పుడు మనల్ని మనం రక్షించుకోవాలంటే మనకు మరి ఒక ఆయుధాలంటే ఈ లోకంలో మనం కలిగి ఉండాలి. అదే వాక్యం అనే
ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకున్నప్పుడు, ఆ ఖడ్గాన్ని మన చేతితో పట్టుకున్నప్పుడు దాన్ని మనం మరి దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని మనకి వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి రీతికి మన వాక్యాన్ని ధ్యానించేవారుగా మనల్ని మనం కాపాడుకుంటూ దేవుని యొక్క స్వరాన్ని మనం గుర్తెరిగేలా ఉండాలి. దేవుని యొక్క స్వరం కొన్నిసార్లు దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టాలంటే ఆలోచిస్తూ ఉంటాం, ఇది దేవుని స్వరమా లేకపోతే ఏం స్వరం, దేవుని స్వరాన్ని ఎలా గుర్తుపట్టాలనుకుంటున్నారేమో. కానీ దేవుని స్వరం గుర్తుపట్టడానికి, దేవుని స్వరానికి సాతాను స్వరానికి మనం చూసినట్లయితే సాతాను ఎప్పుడు కూడా గందరగోళం చేసేస్తాడు పరిస్థితులు, మనం తారుమారు చేసేస్తాడు, మనకు కంగారు పెట్టేస్తాడు. వాడు ఏంటంటే త్వరగా చేసే త్వరగా చేసే త్వరగా చేసే అంటాడు. మనకి ఇంకో ఆలోచన రానివ్వడు, మనల్ని తొందర పెట్టేస్తాడు. అది తప్పో ఒప్పో తెలుసుకునే టైం వాడు మనకి ఇవ్వడు. కానీ దేవుడు అలా కాదండి, నెమ్మదిగా చూడండి. దేనికైనా మనం దేవుని యొద్దను పొందుకోవాలంటే ఏదైనా కొంత సమయం అనేది వెయిట్ చేయాలి. ప్రతిదానికి ఈ లోకంలో ప్రతి దానికి ఒక సమయం ఉంటుందంట. నవ్వడానికి ఒక సమయం, ఏడవడానికి ఒక సమయం, మరి నిద్రపోవడానికి కోసం ప్రతిదీ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చనిపోవడానికి ఒక టైం, బ్రతకడానికి ఒక సమయం ఉంటుంది. ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంటుంది. అదే రీతిగా మన జీవితాల్లో కూడా ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉంటుంది. మరి మన సమయాన్ని ముందుగా మనం ఏం చేయాలంటే దేవునికి మనం సమయాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. దేవునికి మన హృదయాన్ని ఇచ్చినప్పుడు ఆయన మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి బాధల్ని తీసేస్తాడు, ప్రతి శోధనని తీసేస్తాడు. మరి ఆ భయంకరమైన దినాలు వస్తుండగా ఆ దినాల నుంచి కూడా మనం ఎలా రక్షించుకోవాలో, మన ఆత్మను ఎలా కాపాడుకోవాలో, మనం ఎలా మరి జాగ్రత్తగా పాముల వల్లే వివేకులై ఉండమని ఆయన వాక్యం చెప్తా ఉంది. పావురం వల్లే నిష్కపటులై ఉండడని చెప్తున్నాడు దేవుడు. మరి పాము వల్లే వివేకం కలిగి ఉండాలంటే మరి వాక్యంతో మనం ఉదక స్నానం చేసినప్పుడు, వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, వాక్యం మరి అనుదినము మన హృదయాల్లో వాక్యాన్ని మనం భద్రపరుచుకుంటూ నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా అటువంటి భయంకరమైన పరిస్థితులకు దొరకకుండా మనల్ని మనము రక్షించుకోగలుగుతాం. మరి అట్టి కృప మీ అందరికీ మరి ఒక్కసారి వాక్యం మరి చదివి విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని అనుదినము దాన్ని పఠించేవారుగా, మనం ధ్యానించేవారుగా మనం ఉన్నట్లయితే మనం మరి రక్షించుకోగలుగుతాం. మరి చూసినట్లయితే వాక్యం అంట ఖడ్గం, అది మరి రెండంచులు గల ఖడ్గం. ఆ ఖడ్గాన్ని మనం మన హృదయాల్లో మరి మనం భద్రం చేసుకున్నట్లయితే మన జీవితానికి, మన హృదయాలకే కాదండి మనకు కూడా జీవాన్ని ఇస్తుంది. అట్టి జీవాన్ని మీ అందరూ పొందుకోవాలని మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా మరొకసారి వాక్యాన్ని చదవమని, వాక్యాన్ని మీ హృదయంలో భద్రం చేసుకోమని చెప్తా ఉంటున్నాను. మరి ఎందుకంటే మరి చూడండి, వాక్యాన్ని ధ్యానించేవాడంట అనుదినం వాక్యాన్ని ధ్యానించేవాడు నీటి ఓరన నాటబడిన చెట్టు వలె ఉంటాడు. నీటి ఓరన నాటబడిన చెట్టు ఇప్పుడు వికసిస్తూ ఫలిస్తూ మరి పచ్చగా ఉంటుంది. అట్టి రీతిగా ఫలాలు కలిగి మరి మీరు కూడా మీ ఆత్మీయ జీవితంలో ఫలాలు కలిగి ఉండాలంటే, మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలంటే, దేవునితో మీ యొక్క సంబంధాన్ని దృఢపరుచుకుని ముందుకు సాగాలంటే, మరి ఈ కడవరి దినాల్లో మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే వాక్యం ద్వారా మాత్రమే ప్రార్థన వాక్యం ఇవి ఎప్పుడైతే కలిగి ఉంటావో నువ్వు రక్షించుకోగలుగుతావు. నిన్ను నువ్వే కాదు కానీ ఇతరులను కూడా నువ్వు రక్షించగలవు. అట్టి కృప మీ అందరికీ తోడై ఉండును గాక. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.